సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. Harshita, what is the update on the quarter budget? Shiva, I've already sent you the file. Please check. Yeah, actually what, I saw that one. We need to increase our budget. Okay. Actually, we need to have a discussion with our boss right now. Shiva, there's someone at the door. Wait, huh? హాయ్ మ్యామ్, నా పేరు సుమతి. ఐఎమ్ ఫ్రమ్ హోమ్ షెఫ్. Cook? ఎస్. Come in. Yeah, Shiva, just a sec. కుక్ అంటే నేనేదో వయసు ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ నీకు ఓటర్ కార్డు కూడా వచ్చినట్లేదు. Harshita, are you there? యా శివ, ఐమ్ హియర్. కిచెన్ అక్కడ. యూ క్యారీ ఆన్. ఓకే. So, where are we? On the budget, right? నువ్వు వంట చేసే స్టైల్ చూస్తే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. వాటర్ కావాలా? క్వార్టర్ కావాలి. ఏ బ్రాండు? అదే చీపా? వావ్, ఈ అరోమాకే ఆకలి డబుల్ అయిపోతుంది. సుమతి, నో నా హస్బెండ్ నీకో 1 అవర్లో ఇండియా వస్తున్నాడు. తన ఇంటికి వచ్చేసరికి ఎలా అయినా సర్ప్రైజ్ చేయాలనుకున్నా, తనకి ఇష్టమైన ట్రెడిషనల్ ఫుడ్తో. అందుకే మీ యాప్లో స్లాట్ బుక్ చేశా. సూపర్ మ్యామ్. నా హస్బెండ్కి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయినా గ్రోసరీస్తో పాటు కుక్ వచ్చి వంట చేయడం భలే కాన్సెప్ట్. థ్యాంక్స్ మ్యామ్. ఎలా ఉంది? మా అమ్మ కూడా అచ్చు ఇలానే అడిగేది. నేనెప్పుడు ఏం చెప్పేదాన్ని కాదు, నీకు కూడా ఇప్పుడేం చెప్పను. ఎందుకంటే నువ్వు చేసింది అచ్చం అమ్మ చేసినట్టే ఉంది. థ్యాంక్స్ అమ్మని గుర్తు చేసినందుకు. ఒక్క నిమిషం. ఆహా, నాకు టిప్ అక్కర్లేదు మ్యామ్. ఎందుకు? దానికి బదులు ఈ ఫుడ్లో కొంచెం నాకు ఇస్తే. ఇంటికి తీసుకెళ్తావా? తినడానికి లేని వాళ్ళకి ఇస్తాను. సో స్వీట్. తీసుకెళ్ళు. నీ వల్ల తల్లి లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు ఇద్దరు చాలా హ్యాపీ. అవును, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? April 4, 2004. టైం? 4 o'clock. అయినా ఎందుకు? ఆస్ట్రాలజీ నా హాబీలే. అంటే నా ఫ్యూచర్ మీకు తెలిసిపోతుందా? డెఫినెట్లీ. అయితే నా గురించి చెప్తారా? కొంచెం టైం పడుతుంది. ఓహ్, బట్ నాకు ఇప్పటికే లేట్ అవుతుంది. నేను వాట్సాప్ చేస్తాలే. థ్యాంక్స్ మ్యామ్. ఓకే. అంకుల్. మేడం. థ్యాంక్ యూ మేడం. పర్లేదు, బాయ్.
కదరా. ఎంత భయపడేదానివి ఈ అర్ధరాత్రి దాకా ఎందుకే పని చేయడం? హలో, నాకేం కాదు. ఎంత లేట్ నైట్ అయినా నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళడానికి మల్లేష్ అని నాకు హీరో లాంటి ఫ్రెండ్ ఉన్నాడు. మల్లేష్ అంటే హీరోనై పక్కా ఇలాన్. బచ్చా, నీకంత సీన్ లేదులే కానీ పద. 0404 ఏప్రిల్ 2004. అరే, ఈరోజు నా కుకింగ్కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా? ఆ, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను చదువుతున్న కల్నరీ కోర్స్ ఫాస్ట్గా ఫినిష్ చేసి పెద్ద షెఫ్ అయిపోయి గోల్డ్ అని డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద కార్లు కొనేసి ఒక పెద్ద బంగ్లా కట్టేసి అమ్మని హ్యాపీగా చూసుకోవాలి. అమ్మ షెల్ఫిష్ రా భయ్, పూరిలందరూ షెల్ఫిష్. అబ్బా, నీ రుణం కూడా తీర్చుకుంటాలే. తీర్చుకునేవాళ్ళేది. ఇటెక్కడికి? అట్లా ఒక రౌండ్ కేబుల్ బ్రిడ్జ్ దాకా వెళ్ళొద్దాం. అబ్బా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా నాకు కూడా కొంచెం కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు వద్దులే, తిప్పే. గుడ్ బాయ్. మూడు మొత్తం దొబ్బి. హలో బాబు మౌనేష్, ఏంటి మాట్లాడట్లేదు? కోపమా? ఏది రాదా మళ్ళా? అరే పికప్లకి డ్రాప్లకి మాత్రం ఏం కావాలి, ముచ్చటపడి బయటికి వెళ్దామంటే గా నొప్పి గీ నొప్పి అని చల్తీ. అంత మాట అన్నావేంట్రా? మళ్ళా నేను కాయిస్పడి రమ్మన్నప్పుడు నువ్వు రానని చెప్పుడు అంతకంటే పెద్ద మాట. అబ్బా, లేడీస్ ప్రాబ్లం రా. మస్తు చెప్పినావు, లేడీసే ప్రాబ్లం. ఇది నువ్వు అనుకునే ప్రాబ్లం కాదు. ఓకే, నన్ను మెడికల్ షాప్ తీసుకెళ్తావా? మెడికల్ షాప్ తీసుకెళ్తే వస్తావా? రావడానికి తీసుకెళ్ళమంటున్నా. ఇది కదా అయిపోయింది రోజు. भाई टाइम क्या हो रहा? పోయిన బోరిని చూసినావు కదా, నాడేం మస్తుంది. చల్ हो रहा बे पागल गाड़ी नो पे ఇక్కడ ఆపు. ఏంటి అది? మిర్చి. ఈ టైంలో మిర్చిలు ఏంటి? అమ్మకి ఇక్కడ మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. ఎగా అబ్బా, అమ్మ ఫోన్ చేస్తుందిరా. బాగా లేట్ అయిపోయింది కదా, టెన్షన్ పడుతున్నట్టుంది పాపం. ఇంటికి వెళ్ళిపోదాం పదా. అదేంటి కేబుల్ బ్రిడ్జ్కి వస్తా అన్నావు? రేపు మళ్ళీ మనం కలిసి తిరగడానికి ఈ హైదరాబాద్ మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, వెళ్దాం పదా. మాట మీద ఎప్పుడున్నావులే. ఆపు. ఏమైంది?
నీకేమైంది? ఎప్పుడు బయట ఆపేస్తావుగా, ఈసారేంటి బస్తీలో పడి తీసుకెళ్తున్నావు? అమ్మో, అసలు ఈ టైంలో నిన్ను నన్ను ఇలా ఎవరైనా చూస్తే ఇంకంతే, స్టోరీలు రాసేస్తారు. బాయ్. రేపు కాలేజ్లో 8:30కి డ్రాప్ చేయాలి, ఇక్కడే పికప్ చేసుకుని. గుడ్ నైట్. ఏమైందిరా? అది డబ్బులు ఏమైనా కావాలా? ఇస్తాను. నీ కక్కుడైపోతే ఆ మూతి తుడుచుకొని ముద్దుచిపో. చిత్తగడితే కుక్కలా తయారయ్యా. నేను ఫ్రెండ్ని రా. మందు తాగి ఇలా మృగంగా బిహేవ్ చేస్తావా? నేను అమ్మా చిత్త కడితే కుక్క ముద్దు పెట్టి వదిలేద్దాం అనుకున్నాను. ఏం చేస్తున్నావు? అసలు ఈ బోరబండ మల్లేష్ అంటే ఏందో ఇప్పుడు చూస్తావు. ఏంటే దోస్తానని చెప్పి నీ వెనక తిరిగేది నీ భుజాల మీద చేతులు వేసుకుని తిరగని కాదు. పడితాడు చేతులేనికి. డైలీ నన్ను బండెక్కించుకునేది ముఖ చూసి నిన్నెక్కనికి. ఇందాక నువ్వు ఒంగొని కక్కుతుంటే చూసినా మా కిరికిరి ఏమున్నావే వెనక్కి చూస్తే. చల్ अपना सुहाग रात చిన్నప్పటి నుంచి ఎంత నమ్మాను నేను నిన్ను. అబచ్చా ఇటువంటి కథలు మస్తు విన్నాం కానీ మేము మీ వెనక లెక్క తిరిగేది దేనికోసమేనని మీకు దొరికి. కానీ కరెస్ట్ టైంకి అయ్య బాబు నువ్వు ఇలాంటి అనుకోలేదు రా, మా చుట్టూ నేను అనుకున్నాను రా. పత్తి కబుర్లు చెప్తాను అంత రిపులా కనబడుతున్నాం మేము. ఖాళీ పీలు టైం వేస్ట్ మత్ కర్. తండ్రి లేని నేను నిన్ను నా ధైర్యం అనుకున్నాను రా. ఇప్పుడు నేను ఏడుస్తుంది నువ్వు ఆ ధైర్యాన్ని చంపేసినందుకు. చాలు, ఇంకా నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఇంకోసారి నా జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఛీ, చిత్తకార్తి కుక్క. సుమతి 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 హలో అమ్మా. ఎక్కడున్నావమ్మా? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. పక్కనే అంటే ఎక్కడ? ఇంత రాత్రైనా ఇంటికి రాకపోతే కంగారు కదా. సరే వస్తున్నా. సరేదా?
ఆర్ద్రాయ భవతి శతాయ పరుయశ్చరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిహితం దీర్ఘమాయు మనోవాంఛాఫలసిద్ధ్యర్థం అఖిలాండకోటి బ్రహ్మాండ భవానీ కాపాడు తండ్రి. మిస్సింగ్ కేసు అంట. హలో, అవునా? ఎక్కడా? సరే పద. కనబట్టలేదని చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ ఇంటిమేట్ చేశారా? చేశాం సార్. టెన్షన్ పడకమ్మా, నీ కూతురు ఎక్కడున్నా కనుక్కుంటాం. భవాని ఇక్కడ మిస్ అయిన అమ్మాయి పేరేంటి? సుమతి సార్. సరే వెయిట్. భవానీ, జంక్షన్లో డబ్బా దగ్గర ఈ ఫోన్ దొరికింది. సార్, అది నా కూతురు ఫోన్ సార్. సార్, అది నా కూతురు ఫోన్ సార్. సార్ చూస్తున్నారు కదా, ఉండు. ఎందుకు భవాని అలా అరుస్తున్నావు? సిఐ గారు విన్నారంటే ఆయనకి అసలు సౌండ్ పడదు. ఇక్కడ అరిచావు కాబట్టి సరిపోయింది. అదే ఆయన ముందు అరిచావు అనుకో, నీ ఉద్యోగం పోతుంది. అరవకు. సరే సార్. అయ్యా, ఆ ఫోన్ నుంచి ఫోన్ చేసి అమ్మా 2 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తున్నానమ్మా అని చెప్పిన పిల్ల కనిపించకుండా అయిపోయిందయ్యా. చూస్తున్నాం కదా, ఓపిక పట్టు. ఈ మల్లేష్ ఎవరు? సార్ ఉండు, మనకెందుకు? నువ్వు ఉండమ్మా, ఉండు. నువ్వు చెప్పమ్మా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ సార్. సుమతి ఏడికి పోవాలన్నా వాడినే తీసుకెళ్తుంది. ఎక్కడుంటాడు వాడు? ఈ బస్తీలోనే, ఇక్కడ నుంచి 3వ ఇల్లు. రేయ్, డోర్ తీయండి. రేయ్, రేయ్, జరుగు. ఏంద్రా అది? ఆ బ్యాగ్ నిండా కత్తులేంది, రక్తమైంది. రేయ్, చెయ్యి పట్టేంద్రా. నువ్వు నీటొస్తా. ఏంది కూర్చుంటే నవ్వుతున్నావేంద్రా? ఎముడొస్తుండు?
సుమతి ఎక్కడ్రా సుమతి? చిత్త కార్తె కుక్క. ఈయన పేరేంది? బోరమండ మళ్ళీ సార్. మిల్కా సింగ్ లెక్క మస్తూరికిండు. ఎక్కడ తప్పించుకుంటావురా? మనిషి అన్నోడు దేవుని దగ్గర తప్పించుకుంటాడ్రా. మస్తు చెప్పినావు రెడ్డి. రేయ్ ఇక్కడ కూసో. అరే కూసోబే కూసో. రేయ్ నీకు కథ చెప్పాలి. రామాయణంలా రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకపోయిండు. సీతమ్మ తల్లిని ఎత్తుకనికి రాముడు బేచేన్ అయిండు. దిల్లు పెట్టి సోంచాయించిండు. గప్పుడు అర్థమైంది మనసుంటే మార్గం ఉంటదని. గంతే రాములోరి దిల్ కా దడ్కన్ హనుమంతుని రూపంలా మార్గం దొరికింది. కేల్కతం రాముడు రావణాసురుని పత్తల్కాయలు నరికిండు. సీతమ్మ తల్లిని తెచ్చుకున్నాడు. కాకపోతే గది గాజమనరా. ఇది ఏఐ జమానా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బిడ్డ మనసు గిన్సు జాంతానాయ్. నువ్వు సచ్చి బొందల గడ్డలున్నా నీ బొక్కలు బయటికి తీస్తా. సంజే సుమతిని ఏం చేసినావురా? సార్ 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 ప్లీజ్ 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 సార్ కూర్చోండి సార్ ప్లీజ్. నేను మాట్లాడతాను సార్. ఏమా మరి లేపండి. భవానీ అసలు జరిగింది ఏంటో చెప్పు భవానీ. అరే ఆ పోరిని చూసి 4-5 దినాలు అవుతుంది సార్. నాకు నిజంగా తెలియదు. అది కాదురా. సుమతి చివరిసారిగా వెళ్ళిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇతనే సార్. ఓ ఈ నమస్తే. వస్తువులు మల్లేష్ ఇంటి దగ్గర దొరికాయి సార్. చూసావా ఇతన్ని? సార్ రాత్రి 11:30 అవుతుంటది. ఈ కుర్రాడే అమ్మాయిని బండి పైన అబద్ధం చెప్తున్నారు నువ్వు. సార్ ఏం చెప్తున్నారు సార్? ఏయ్. చూడిపోవాలని ఏయ్, రోజు ఇష్టంగా తింటానని బజ్జీలు చేస్తుందయ్యా. నెలసరిలో ఉన్నట్టుందయ్యా. నా బిడ్డ ఎప్పుడు కడుపులో నొప్పి అంటది. నా బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుందో ఏమో. అయ్యో అరే మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? చెప్పురా మల్లేషు, నా బిడ్డని ఏం చేసావురా? మల్లేషు, అది నీతో తప్ప ఇంకెవరితో కూడా వెళ్ళదు కదయ్యా. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. నాకేం తెలుసు? నా బిడ్డని ఏం చేసావు చెప్పరా? భవానీ వాంతో మాట్లాడింది. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ కూల్. సార్, సార్. నేను మాట్లాడతాను సార్. ఏం జరిగిందో చెప్పు భవానీ. ఇగో నేను మళ్ళీ అవి చెప్తున్నా. నాకేం తెలియదు. నేనేం చేయలే. రేయ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ మధ్య ఈ అమ్మాయిలాగే కనిపించకుండా పోయిన 8 మంది అమ్మాయిలు ఉన్నారు. సుమతి 9వ అమ్మాయి. నువ్వు నిజం చెప్పావనుకో నీ మీద ఇదొక్కటే కేసు అవుతుంది. చెప్పలేదనుకో ఆ 9 మంది కేసులు నీ మీదకే వస్తాయి. నిన్ను భయపడ్డానికి చెప్పట్లేదు భవానీ. ఎందుకంటే నువ్వు భయపడ్డానికి నీకు వేరే మ్యాటర్ ఉంది. మల్లేషా, మనుషుల్లోని రాక్షసుని చూసుంటావు. రాక్షసుడే మనిషి రూపంలో ఉంటే ఆ మనిషే సిఐ దేవుడు. భయానికి కాళ్ళు చేతులు ఉండి 6 అడుగుల ఆకారంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోక్కర్లేదు. సిఐ దేవుణ్ణి చూస్తే చాలు. చట్టం అంటే తనకి ఒంటి మీద యూనిఫామ్ లెక్క ఒక అలంకారం మాత్రమే. నో కోర్ట్, నో జడ్జిమెంట్. నేరము తనే, శిక్ష తనే, భగవంతుడు తనే, రాక్షసుడు తనే. అతని కోర్టులో అబద్ధానికి ఆయువు ఉండదు. మల్లేష, మనం భారతంలో కృష్ణుడు చెప్తే జరాసంధుడు 2 కాళ్లను చీల్చి విసిరేసిన భీముని గురించి విన్నాం. మరి ఆ భీముడే దేవుడైతే చూసి తట్టుకునే మనుషులు ఉంటారా?
అడ్డుకునేవాడెవడు, ఎదురు నిలబడేవాడెవడు? మనం మొక్కే ఏ దేవుడైనా శరణు కోరితే కనికరిస్తాడేమో. ఈ దేవుడి నుంచి నిన్ను కాపాడే ఒకే ఒక అస్త్రం నిజం. అసలు ఏం జరిగిందంటే రాత్రి చెత్తోడు కూడా అక్కడే ఉన్నాడు సార్. ఆ పోరు నాతో గొడవపడి పోతుంటే ఆడంతా చూశాడు సార్. అంతే సార్ జరిగింది. అరే అరే, ఒక ఆడపిల్లని, నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లని నడి రోడ్డు మీద, పైగా నెలసరిలో ఉన్న ఆడపిల్లని ఛై! రై ఎక్కడ్రా చెత్తోడు? నడు చూపి. నడు నడు. ఈడేనా? ఆడే సార్. భవానీ. భవానీ, అయ్యా ఏమైంది? ఇంతమంది పోలీసులు ఇక్కడ ఏంటి? ఏమైంది ఇక్కడ? రాత్రి ఇక్కడ పని చేస్తుంటే దొక్కుచుకుంది సార్. పని చేస్తుంటే ఇంత దెబ్బ తగులుతుందా? ఏదో గట్టిగా తగిలింది సార్. బ్లడ్ చాలా కారిందే. వీడు రాత్రి ఈ ఏరియాలోనే ఒక అమ్మాయితో గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. నువ్వు రాత్రి ఇక్కడే పడుకున్నావా? అవును, ఇక్కడే పడుకున్నాను సార్. కానీ మీరు అన్నట్లు ఇక్కడ ఏం గొడవ జరగలేదు సార్. మరి ఒక అమ్మాయితో ఇక్కడ గొడవ పడ్డాను అని చెప్తున్నాడు. వాడు కూడా ఒప్పుకున్నాడు. నేనేం చూడలేదు సార్. నాకేం తెలియదు. ఎప్పుడు చూడలేదా విని? వాడిని చూడలేదు సార్. చూడలే మరి దెబ్బ తాకిందిరా. వెళ్ళిపోయింది పోనీ. ఇప్పుడు నవ్వరా నా కొడక. ఇప్పుడు నవ్వరా. నవ్వు నవ్వురా. నవ్వరా. అన్నావుగా. నవ్వరా నవ్వరా నవ్వు. పొద్దుగాల పోలీసులు నా కొంపకొస్తే భయపడి పారిపోయినా. రాత్రి నేను పొడిచి నన్ను సచ్చినా అనుకోని అబద్ధం ఆడుతున్నావురా. చెప్పురా నా కొడక. లేమ్మా, పోలీసుల పైన చెయ్యి. నేను చెప్పను. బిడ్డ పోలీసుల దెబ్బలు తట్టుకోలేవురా నువ్వు. దొంగముండా. అసలు నువ్వు నా తల్లివి నాయే. చెయ్యి తప్పుడు ఒప్పుకోమంటున్నావు. ఈ నా కొడుకులు మొత్తం 9 మిస్టేక్స్ దాకా నా మీదేసి నన్ను లోపలేయాలని చూస్తున్నారు. ఆ పోరిని ఎత్తుకుపోయిన పట్టుకుని చేతగాక ఆ కేసులు నా మీదేసి నన్ను పొక్కలేయాలని చూస్తున్నారు ఈ కసరగాళ్ళు. అసలు నీలాంటి లేబర్ దాన్ని కడుపులో పుట్టినా గనకనే ఇటువంటి దొంగ నా కొడుకు నాదానైనా.
మమ్మల్ని కొచ్చాలన్నావు, పట్టించుకోలే. మా పోలీసుల్ని కొట్టావు, అయినా ఊరుకున్నా. సాలే, నువ్వు మనిషివా పశువురా? అమ్మని తిడతావురా? ఏమన్నారా? ఆమె గలీజ్ది కాబట్టి నువ్వు గీ హాలతులున్నావురా? అట్టగట్టుండి బీచ్ 25 సార్కెళ్ళి నువ్వే మిగిలినవురా? సాలే రిచ్ ఎందుకు కాలే? సంపి చార్మినార్ కింద పొంద పెడతా. అరే అవులే, అమ్మని తిట్టనిక దేవునికి ఐషత లేదురా. అందుకే తల్లి రుణం ఎట్లా తీర్చుకోవాలనో తెలియక ఏ పురాణంలో బి రాయలే. నీకు ప్రాణం పోసి 9 నెలలు కడుపులో మోసి నీ ఉచ్చ పెంట తీసిన అమ్మకు ప్రాణం ఇచ్చినా తక్కువే. భవానీ సార్, సాలేగాన్ని దొలకపోయి రోకల్ బండెక్కిచ్చుర్రి. ఎస్ సార్. అసలు నిజం గడగడొస్తది. తీసుకోండి, తీసుకోండి. సార్ ఏంటి సార్, మనల్ని అంత తిట్టినా సీఏ గారి కోపం రాలేదు? అమ్మని తిట్టగానే అంత కోపమా? భవానీ, నీకది కోపంలా అనిపించిందా? ఆయన పేరు దేవుడు. కన్న తల్లి విషయంలో గాని, కట్టుకున్న భార్య విషయంలో గాని అతనిప్పుడు భక్తుడే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.